విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్లు తొలగిస్తామని సర్కార్ నోటీసులు. బలవంతంగా మీటర్లు బిగించబోమని హామీ ఇచ్చిన మంత్రి. స్మార్ట్ మీటర్లపై మాట తప్పిన కూటమి ప్రభుత్వం. స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాలపై పోరాటం ఉధృతం. సిహెచ్ బాబురావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. స్మార్ట్ మీటర్లని 2 కోట్ల మీటర్లను బిగిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మీటర్లు పెడతా ఉంది. ఆ స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టండి అని కూటమి నేతలు లోకేష్ గారితో సహా పిలుపునిచ్చారు. ఇప్పుడు మాట తప్పారు, నమ్మక ద్రోహం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకత ఆందోళనలు ప్రారంభించిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రజల ఆమోదం లేకుండా బలవంతంగా మేము మీటర్లు పెట్టమని హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ ఆపకుండా దొడ్డిదారిన ప్రజలను మోసగించి వాళ్ళ కళ్ళు గప్పి మీటర్లు బిగిస్తా ఉన్నారు. అదే కాదు, మీటర్లు బిగించకపోతే మీ కరెంటు కనెక్షన్లు తొలగిస్తామని తాజాగా విజయవాడలో నోటీసులు కూడా జారీ చేస్తాం. అంటే మీటర్లు పెట్టకపోతే కరెంటు కనెక్షన్లు తొలగిస్తామనంటే అదానీ కోసం రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారు. మీ విద్యుత్ కనెక్షన్లు ఉండవని. ఇదే నా ఇష్టపూర్వకంగా పెట్టడం అంటే ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల విద్యుత్ కనెక్షన్లకి మీటర్లు మార్చడం అంటే 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద మీటర్ల పేరుతో భారం పడుతుంది. 8,000 రూపాయల నుండి 14,000 రూపాయల వరకు ఒక్కొక్క మీటర్కి అయ్యే ఖర్చు 93 వాయిదాల్లో ఎలక్ట్రిసిటీ బిల్లుతో పాటే వినియోగదారుల దగ్గరే వసూలు చేస్తారు. ఇదొక భాగం అయితే, ఈ స్మార్ట్ మీటర్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ సెల్ ఫోన్లో మనం ఎలా అయితే ఛార్జింగ్ ప్రీపెయిడ్ సిస్టంలో పెట్టుకుంటామో ముందే చెల్లించి డేటా వేసుకుని దాంట్లోంచి కరెంటు వాడుకోవాలి. అది చెల్లించకపోతే 15 రోజులు, 4 రోజులు ఆగదు. ఎప్పుడైతే ఉన్న విద్యుత్ మీద తీసుకున్నటువంటి ప్రీపెయిడ్ అయిపోతున్న డబ్బు కరెంటు కనెక్షన్ అయిపోతుంది. మొదట అసలు స్మార్ట్ మీటర్ ప్రమాదం కాదన్నారు, ప్రీపెయిడ్ పద్ధతి లేదన్నారు. ఈ మధ్య ఏంటి ప్రీపెయిడ్ పద్ధతి? ముందు విద్యుత్ సిబ్బందికి పెట్టండి అంటే ముందు అలవాటు చేయండి. మూడోది, ఇందులో టైమ్ ఆఫ్ ది డే అంటే ఒకే రకమైన ఛార్జీ కాకుండా గంటకి ఒక రేటు. అధిక కరెంటు వాడేటువంటి సమయం సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు యూనిట్కి రూపాయి ఎక్కువ. ఇప్పటికే వ్యాపార సంస్థలు అన్నింటిలో బిగించేశారు. సంక్రాంతికి బస్సులు అధిక రేట్లు వసూలు చేసినట్టు అధిక కరెంటు వాడేటువంటి అందరూ కరెంటు వాడే సమయంలో రేటు ఎక్కువ. ఈ టైమ్ ఆఫ్ ది డే ప్రకారం పూటకు ఒక రేటు, వేసవికాలం ఒక రేటు, చలికాలం ఒక రేటు. అంటే దీన్ని బట్టి ప్రజలు అవసరమైనప్పుడు అధికంగా వసూలు చేయడానికి ఈ స్మార్ట్ మీటర్లో ఉంది. అందుకే స్మార్ట్ మీటర్ పెట్టడంలో ఉద్దేశం ప్రజల దగ్గర నుండి దండుకోవటానికి. చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రకటన చేస్తున్నారు, మేము కరెంటు ఛార్జీలు పెంచలేదు, పెంచబోము, ఇంకా తగ్గిస్తాం. విద్యుత్తు ఖర్చులు తగ్గిపోయినాయి వైసీపీ ప్రభుత్వం మీదని చెప్తున్నారు. బాగున్న 2 కోట్ల మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెట్టడం ఇది ఎవరిని ఉద్ధరించడానికి? దీనివల్ల ఖర్చు తగ్గుతుందా? వృధాగా 25,000 కోట్ల రూపాయలు
జనం నెత్తిన వేసి ఇది భారం కాదా? గంటకు ఒక రేటు చొప్పున నిర్ణయించి వసూలు చేయటం ఇది భారం కాదా? మీటర్కి అయ్యే ఖర్చు ప్రజల దగ్గర నుండే వసూలు చేయటం భారం కాదా? అంటే మోడీ మెప్పు కోసం, అదానీ బాగు కోసం రాష్ట్ర ప్రజలని బలితీసి ఇంటింటికి అదానీని ప్రవేశపెడతా ఉన్నారు. అందుకే ఈరోజు చాప కింద నీరులాగా ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి దీన్ని అమలు చేస్తాం. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ నోటీసులని ఉపసంహరించుకోండి, బెదిరింపులు ఆపండి, అలాగే ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, పెట్టిన మీటర్లు కూడా తీసేయండి. మీరు మాట నిలబెట్టుకోండి. ఇది రోజు అదానీని మీటర్ పెట్టడం అంటే విద్యుత్ ఇప్పటిదాకా ప్రభుత్వం అందించే విద్యుత్తు రాబోయే కాలంలో విద్యుత్ ప్రైవేటీకరణకి, విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకి ఇది కారణమవుతుంది. అంటే మన ఇంట్లో కరెంటుని ఇప్పటి వరకు ఉన్న ఇది ఒక మీటర్ మార్పే కాదు, ఇది ఒక విధానం మార్పు. ప్రభుత్వ రంగంలో నుండి అదాని